ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇవి ములంకాడతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటిని ఫ్రెష్గా ఉన్నప్పుడే కర్రీ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. వేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయించుకుందాం. చూడండి, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్ ఇవన్నీ వేయించుకుందాం. ఇప్పుడు చూడండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం, సో దట్ ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ వెరీ క్విక్గా కూడా అయిపోతుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయితే చాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకుందాం. ఇవి ఆయిల్లో బాగా కుక్ అవుతే మంచి టేస్ట్ వస్తుంది. డ్రమ్ స్టిక్ ఫ్రై రెసిపీకి కంపల్సరీ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా కుక్ అయితే చాలు. చూడండి, ములంకాడలకి త్వరగా కుక్ అవ్వాలి, సాఫ్ట్గా అయిపోవాలి తొందరగా అంటే ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్లో ములంకాడలన్నీ బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. ఫ్రై అంటే ఏమీ కాదండి, జస్ట్ సాఫ్ట్గా కుక్ అయితే చాలు. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 minutes కుక్ చేసుకుందాం, సో దట్ ములంకాడలన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ అయిందనేది. ఓకేనా? ఎస్, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. చూడండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి అట్ ద సేమ్ టైం ములంకాడలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ముందుగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ ఓవర్ కుక్ అయిపోయి ఫ్లేవర్ పోతుంది, నెక్స్ట్ వెజల్కి పట్టేస్తుంది అనమాట. సో ఈ స్టేజ్లో వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ కూడా ఉంటుంది, జింజర్ గార్లిక్ ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట. చూడండి, ఫాస్ట్గానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిపోయింది. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అంటారు కదా, విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ టేస్ట్కి తగినట్టుగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. మేమైతే తక్కువ తీసుకుంటామండి, సో నేను చిల్లీ పౌడర్ తక్కువ వేసుకుంటున్నాను. మోస్ట్లీ ఎక్కువగా నేను గ్రీన్ చిల్లీస్తోనే కుక్ చేస్తాను, రెడ్ చిల్లీ పౌడర్ తక్కువగా యూజ్ చేస్తా. ఇది ములంకాడ ఫ్రై కదా, నేను జస్ట్ ఫ్లేవర్ కోసం చిన్న టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ములంకాడలు ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది కదా, నెక్స్ట్ చిన్న టొమాటో యాడ్ చేసుకున్నాను. జస్ట్ టొమాటో యాడ్ చేసుకున్న వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఫ్లేవర్ కాదు, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్లో కుక్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ కాదు. ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్నీ ములంకాడలకి బాగా తీసుకుంటుంది. ఈ వాటర్లో కుక్ చేసుకోవడం వల్ల. చూడండి, లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 10 minutes కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ అయిందో.
వావ్, చూడండి టొమాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది దగ్గరికి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. అసలు టొమాటో అస్సలు యూస్ చేయకుండా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చిన్న టొమాటో వేసుకున్నాను, టేస్ట్ చూస్తాను ఎలా వచ్చిందో. వావ్, చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ విధంగా ఓన్లీ ములంకాడలతోనే చేసుకోండి, ఇంకేవి వెజిటేబుల్స్ మిక్స్ చేయకండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా కూడా అయిపోయింది. ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం, ఓకేనా? చాలా టేస్టీగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చింది.